Hello and hi friends, welcome back to Krishna's Laurels. And if you are new to this channel, I welcome all of you to this love world. In this particular video, నేను మీకు ఏపీ లాసెట్ 2024 గురించి ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వనున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కేర్ఫుల్గా చూడండి. ఇఫ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ కూడా నోట్ చేసుకోండి. అండ్ ఈ యొక్క ప్రజెంటేషన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా పంపించనున్నాను. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, వెంటనే జాయిన్ అయిపోండి. సో లెట్స్ బిగిన్ విత్ బేసిక్స్ ఫస్ట్. ఇందులో మీకు సిలబస్తో పాటు ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్. ఫుల్ ఫామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఏపీ లాసెట్ అంటాము. ఏపీ లాసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024. సో సిఈటి అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా, కామన్గా ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అన్ని యూనివర్సిటీల్లో, స్టేట్ వైడ్గా ఉన్న యూనివర్సిటీల్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈవెన్ అఫిలియేటెడ్ లా కాలేజెస్లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. గతంలో ఎలా ఉండేదంటే మీరు ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఆ యూనివర్సిటీ ఒక సపరేట్ ఎగ్జామ్ పెట్టేది. అలా డిఫరెంట్ ఎగ్జామ్ అయ్యాయి. డిఫరెంట్ టైమ్స్ అప్లికేషన్ ఫీ కట్టాల్సి వచ్చేది, డిఫరెంట్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది. ఇప్పుడు అన్నిటికీ కలిపి కామన్గా పెడుతున్నారు కాబట్టి దీన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటున్నారు. సో జస్ట్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను, ఒక అండర్స్టాండింగ్, నథింగ్ మోర్ దెన్ దాట్. లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇట్స్ ఏ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అండి. సో రాష్ట్ర వ్యాప్తంగా కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఈ ఎగ్జామ్ ఈవెన్ తెలంగాణ స్టూడెంట్స్, తమిళనాడు స్టూడెంట్స్, వేరే రాష్ట్ర విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయినప్పటికీ ఉన్న సీట్లలో 85%, అరౌండ్ 85% సీట్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్కి మాత్రమే కేటాయించబడి ఉంటాయి అన్నమాట. ఆ రిజర్వేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్పస్ ఏంటి? టు ప్రొవైడ్ అడ్మిషన్స్ ఇంటూ 3 years, 5 years ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం. సో ఎల్ఎల్ఎంకి నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ని మనం పీజీఎల్సెట్ అంటాము. దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. సో యాజ్ ఆఫ్ నో ఏపీ లాసెట్ ఎందుకు నిర్వహిస్తారంటే టు ప్రొవైడ్ అడ్మిషన్స్ ఇంటూ 3 years అండ్ 5 year ఎల్ఎల్బి. అకాడమిక్ ఇయర్ 2024 and 25 అండి. కండక్టింగ్ బాడీ గత సంవత్సరం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కండక్ట్ చేసింది. సో చూద్దాం ఈసారి ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుందని. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆన్లైన్ అండి. సిబిటి అంటాం. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. సో నేషనాలిటీ ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. డొమైసైల్, సో లోకల్, నాన్ లోకల్ స్టేటస్ని మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. టు క్లెయిమ్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి మీరు లోకల్ స్టేటస్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే యాజ్ ఆన్ డేట్ లేదు, ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు, ఎంత పెద్దవారైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఫర్ 3 year ఎల్ఎల్బి కోర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. డిగ్రీ 10+2+3 ప్యాటర్న్లో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు పట్టా పొంది ఉండాలి. గ్రాడ్యుయేషన్ మేబీ బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ ఆర్ బీబీఏ, ఎంబీబీఎస్, బీటెక్ ఎట్సెట్రా. నెక్స్ట్ పర్సంటేజ్ మినిమం 45% ఉండాలి ఓసీ అయితే, 42% బీసీ అయితే, 40% ఎస్సీ ఎస్టీ అయితే. నెక్స్ట్ 5 year ఎల్ఎల్బి కోర్స్ చేయాలనుకున్న స్టూడెంట్స్ 10+2 ప్యాటర్న్లో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్. పర్సంటేజ్ సేమ్ లైక్ 3 year ఎల్ఎల్బి అండి. సిలబస్ టోటల్ 3 sections ఉంటాయి. ఒక రైట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తారు. మొత్తం 3 sectionsలో మనకి మొదటి సెక్షన్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులు, కరెంట్ అఫైర్స్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులు, యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా నుండి 60 ప్రశ్నలు 60 మార్కులు, మొత్తం 3 sections కలిపి 120 ప్రశ్నలు 120 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. 120 questions అండ్ 120 మార్క్స్. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ 120 ఉంటాయి. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఒకటి రైట్ అవుతుంది.
మీరు ఆ 4 ఒకదాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ సమ్ టైమ్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్ కూడా ఇవ్వచ్చేమో. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ 1.5 అవర్ అండి. సో 90 నిమిషాల్లో మీరు 120 ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి. సో దానికి సంబంధించిన స్ట్రాటజీ మన ఛానల్లో అప్కమింగ్ డేస్లో అప్లోడ్ చేస్తాను. లాంగ్వేజ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూలో ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐ థింక్ ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. అంటే ఈవెన్ మీరు తెలుగులో రాద్దాం అనుకున్నా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కలిపి ఉంటుంది. ఉర్దూలో రాద్దాం అనుకున్నా ఉర్దూతో పాటు ఇంగ్లీష్ లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ ఒకవేళ క్వశ్చన్స్లో ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉన్నా, అంటే తెలుగులో ఒక రకంగా క్వశ్చన్ ఉండి ఇంగ్లీష్లో ఒక రకంగా క్వశ్చన్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో ఉన్నదాన్ని కన్సిడర్ చేస్తారు, ఫైనలైజ్ చేస్తారు. అది వేరే విషయం. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆన్లైన్, సిబిటి అని చెప్పాను కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఒకసారి. సో ఇది 2023 ఏపీ లా సెట్ డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో దాని ఆధారంగా మనం ఇయర్ కూడా అలానే జరుగుతుందని ఆశిద్దాం. దీస్ ఆర్ టెంటేటివ్ డేట్స్ అండి. ఇవి ఫైనల్గా అఫీషియల్గా రిలీజ్ అయిన డేట్స్ కాదు, ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే అని గుర్తుంచుకోండి. సో ఈవెన్ సిలబస్లో కూడా ఏమైనా చేంజెస్ ఉంటే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను, మీరు కూడా వెబ్సైట్లో చూసుకోవచ్చు, నో ఇష్యూస్. ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు, ఇంకా ఎటువంటి సమాచారం కూడా ఏం లేదు. బట్ దీస్ ఆర్ టెంటేటివ్ డేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డేట్స్. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటే మార్చ్ 22కి రిలీజ్ అవ్వచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం ఎప్పుడు మొదలవ్వచ్చు అంటే నెక్స్ట్ డే, అంటే 23rd మార్చ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో 22 ఏప్రిల్ లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో 500 లేట్ ఫీ కట్టి మీరు 29th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో 1000 రూపాయలు లేట్ ఫీ కట్టి మీరు 5th మే వరకు అప్లై చేసుకోవచ్చు. 2000 రూపాయల లేట్ ఫీ కట్టి మీరు 9th మే వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు 10th మే అండ్ 11th మే 2 రోజుల్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ ఆ కరెక్షన్స్లో కూడా మీరు అన్నీ చేసుకోలేరు, కొన్ని చేసుకోవచ్చు. బట్ అందుకే అప్లై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా పరిశీలించుకొని చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్ సెంటర్లో థర్డ్ పార్టీతోని అప్లికేషన్ చేస్తున్నప్పుడు మొహమాటం లేకుండా 1కి 2 సార్లు చూసుకొని సబ్మిట్ చేయండి లైక్. ఓకే. నెక్స్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ 15th మే, డేట్ ఆఫ్ ఏపీ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ ఎగ్జామినేషన్. సో ఇది లాస్ట్ ఇయర్ది కాపీ చేశాను కాబట్టి ఇక్కడ మార్చడం మర్చిపోయాను, ఐఎమ్ సారీ. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 20 మే 2023. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3 PM to 4:30 PM. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆబ్జెక్షన్స్. సో ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ అయిన తర్వాత. సో కీలో ఏమైనా తప్పులు ఉంటే మీరు ఆబ్జెక్షన్స్ పెట్టవచ్చు. సో అది ఎలా ఉందంటే 23rd మే నుంచి 25th మే వరకు టైమింగ్స్ కూడా ఇచ్చారు. సో ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, బట్ చూద్దాం. సో ఇది ఓవరాల్గా ఏపీ లా సెట్ 2024 గురించి అండి. దీని మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొద్ది రోజుల్లో మీ ముందుకు ఒక సర్ప్రైజింగ్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రానుంది. సో అది మీ యొక్క ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తుందని చెప్తాను. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్ సో దట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీన్వైల్ మీరు మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా ప్లేలిస్ట్లు ఉన్నాయి. ఇంపార్టెంట్ MCQs నుంచి, స్ట్రాటజీస్ నుంచి, సిలబస్, సబ్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేశాను ఆల్రెడీ. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.